ఎట్టోడా ఎట్టోడా ఎనిగేయిరా అంటే ఆ పుల్ల ఈ పుల్ల అడ్డం వేసిండట. అగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ లీడర్ల ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో ఏవేవో పోస్టులు పెట్టినరట. దానికి పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనోభావాలు మస్తు దెబ్బతిన్నాయట. అందుకే ఎక్కలేని కోపం తన్నుకొచ్చిందట. అగో అదే ముచ్చట చెప్తున్నాడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి, ఉన్నత అధికారుల గురించి నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు, యువకులందరూ కూడా దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే, ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటది. కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడులకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవో అట్లా రోడ్లెక్కి ధర్నాలు చేస్తారట, దాడులు చేసే పరిస్థితులు వస్తాయట. కాబట్టి పోలీసులే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్నట్టు చెప్తున్నాడు. తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, అట్లనే కేటీఆర్ మీద కేసు పెట్టిరట. అంత మంచిగానే ఉన్నది కానీ కవితలకు మొల్ల కన్నొకటే మెల్ల అన్నట్టు కేటీఆర్ మీద పెట్టిన కేసు కాగితం చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత కామన్ సెన్స్ లేనోళ్ళో అర్థమవుతున్నది. చూడుర్రి ఏమని రాసిండ్రో. కల్వకుర్తి రామారావు అట. ఈ కల్వకుర్తి రామారావు ఎవరో, ఈ కాగితం టైప్ చేసిన వాళ్ళు ఎవరో, కల్వకుర్తికి కల్వకుంట్లకు తేడా తెలియకుండా ఎట్లా రాజకీయాలు చేస్తున్నారో మనకు తెలియకుండా అవుతున్నది. మరి లేకుంటేంది, పెట్టే కేసే తప్పు అంటే ఆ తప్పును కూడా కరెక్ట్ గా చేయకుంటే ఎట్లా? రేపు పొద్దున కోర్టులో కల్వకుర్తి రామారావు అని పిలిస్తే ఎవరు పోవాలి? అంత ఆగం బ్యాచ్ ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు మాట్లాడుకుంటా నవ్వుతున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పోలీసులు. పాయిరం కొద్ది తెచ్చుకున్న పటాసులు కొన్ని వేల్తాయి, ఇంకొని తుస్సుమంటాయి. అట్లనే తెలంగాణ జనాలు ఏరిగోరి తెచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్ పటాసులు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ హైడ్రా అనే సుతిలి బాంబును సర్కార్ అంటు పెడితే పట్నంలో తుస్సుమని కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ తీసింది. తర్వాత హెచ్సియు అడవి భూముల లక్ష్మీ బాంబు వేలింది కానీ అది కాంగ్రెస్ సర్కార్ ఒడిలోనే పడి ముఖం మొత్తం నల్లగా తడి చేసింది. తర్వాత యూరియా బాంబు ఊరూరా వేలకుంటా మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కన్నులు బైర్లుగా మీద తడి చేసింది. ఇక బీసీ రిజర్వేషన్లు అనే భూచక్రాలు గిర్న తిరిగి దేశం మొత్తం ఎలుగుతాయి కావచ్చని అంటు పెడితే ఆ బీసీ రిజర్వేషన్ల భూచక్రాలు తుస్సుమని కాంగ్రెస్ పార్టీ మీసాలు కవిరిపోయి తడి చేసింది. ఇక కాళేశ్వరం స్కామ్ ముచ్చట వేల్తదా పేలదా తుస్సు అంటదా అనేది ఇంతవరకు తెలియదు. ఫార్ములా 1 రేస్ కేసు బాంబు, ఫోన్ ట్యాపింగ్ కేసు బాంబు పొగలొస్తున్నాయి తప్ప పేలుతాయో కాలుతాయో తెలుస్తలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే శాన్యం ఉన్నాయి తుస్సు బాంబులు కాంగ్రెస్ సర్కార్ పార్టీ అంటుపెట్టినాయి. ఇక అంటుపెట్టంగానే ఎలుగులు ఇరజిమ్మే కాకర్స్ తీరుగా సన్న బియ్యం కాంగ్రెస్ సర్కార్కు కాసింత కాంతినిచ్చింది. అట్లనే ఇందిరమ్మ ఇండ్ల పథకం జరంత పేదోళ్లకు మేలు చేసేదాని తీరుగా ఊర్ల పొంటి కుక్కషేర్ల తీరుగా చిటపటమని పేలుతున్నాయి. ఫ్రీ బస్సు ఆడోళ్లకు జరంత ఆసరైనట్టు రయ్యి అని ఆకాశానికి ఎగిరిన తారాజువాల తీరుగా ఎగిరింది. నిరుద్యోగులకు నౌకర్లు ఇచ్చుట్ల లక్ష్మీ బాంబులు తెలంగాణ అంతటా డామ్ అని పేలినాయి. ఉచిత కరెంటు 200 యూనిట్లు, ఇంటింటికి కరెంటు దీపాల తీరుగా వెలుగుతున్నది. యువకిట్లా కొన్ని డామ్ అని పేలితే ఇంకొన్ని తుస్సు అని ఫెయిల్ అయినాయి కాంగ్రెస్ సర్కార్ల.